ప్రభాస్ గారి రాజాసాబ్ తర్వాత వెంటనే సలార్ టు షూట్ స్టార్ట్ అవుతుందా? అల్లు అర్జున్ అట్లీ మూవీలో ఒక హాలీవుడ్ యాక్టర్ విలన్ గా చేస్తున్నారా? రామాయణం బడ్జెట్ 1600 కోట్లు కావాలని భయ్యా 4000 కోట్లు అంట. ఇదే కాకుండా వార్ 2 ట్రైలర్ కూడా ఎప్పుడు వస్తుందో చెప్పేశారు. సో చాలా చాలా విషయాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడేస్తున్నాం. నువ్వు ముందు సబ్స్క్రైబ్ కొట్టేసి. సో ఫస్ట్ హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే హ్యారీ పాటర్ సిరీస్ షూట్ స్టార్ట్ అయిపోయింది. మనకు ఆల్రెడీ కొన్ని లుక్స్ బయటకు వచ్చేసినాయి అనమాట. హ్యారీ పాటర్ గా డామినిక్ మెక్లాఫ్లిన్ ఆ లుక్ తో టోటల్ ఒక ఫోటో వచ్చేసింది అన్నట్టు. ఆ లుక్ లో అయితే మాత్రం నిజంగా నాకు హ్యారీ పాటర్ చూసినట్టు అనిపించింది. 11 ఏళ్ల పిల్లోడు. నాకు ఆ స్కార్ ఒకటే తేడా పడుతుంది అనమాట. ఎందుకంటే మన మూవీస్ లో కొంచెం క్లియర్ గా ఉంటది, లిటరల్ గా లైటింగ్ బోల్ట్ స్కార్ లెక్క. దీంట్లో కొంచెం నిజంగానే స్కార్ ఉన్నట్టు అనిపించింది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, నాకు ఇబ్బంది ఏం లేదు. అదే కాకుండా మనకి నిక్ ఫ్రాస్ట్ ని హ్యాగ్రిడ్ లో చూపించారు. ఆ లుక్ కూడా పర్లేదు అనిపించింది. బట్ ఒరిజినల్ ఫిలిమ్స్ లో చాలా బాగుంటది లుక్. ఈ సిరీస్ సీజన్ 1 అదే మనకి హ్యారీ పాటర్ అండ్ ద ఫిలాసఫర్ స్టోన్ మనకి నెక్స్ట్ ఇయర్ అన్నా లేదంటే ఎర్లీ 2027 లో రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి ఓకే యాడ్ చేస్తున్నారు. అది చేయకుండా యాజ్ ఇట్ ఈస్ దించితే హ్యాపీ, ఇంకేం వద్దు నాకైతే మాత్రం. మీ థాట్స్ ఏంటి అసలు? ఈ లుక్స్ చూసిన తర్వాత నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్ లో చెప్పండి. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ట్రైలర్ ఇవాళ రిలీజ్ అవుతుందంట. ఈ సీజన్ ని 3 విడతల్లో రిలీజ్ చేస్తున్నారు. ఒకటి థ్యాంక్స్ గివింగ్ నవంబర్ 19th ఇప్పుడు వస్తుంది. డిసెంబర్ 25th నాడు క్రిస్మస్ నాడు ఒక పార్ట్ వస్తే, డిసెంబర్ 31st నాడు న్యూ ఇయర్స్ ఈవ్ నాడు ఇంకో పార్ట్ వస్తుంది అన్నట్టు. సో దీంతో టోటల్ స్ట్రేంజర్ థింగ్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇవాళ ట్రైలర్ వచ్చేసింది, రియాక్షన్ పెట్టేసుకుందాం, మాట్లాడేసుకుందాం. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. మన హిందీకి ఒకసారి లుక్ వేస్తే రామాయణ బడ్జెట్ $100 million అని చెప్పేసి ఒకసారి ఆల్రెడీ చెప్పారు. అంటే ఒక పార్టీకి $100 million, ఇంకో పార్టీకి ఇంకో $100 million, అంటే $200 million అన్నారు. అంటే దగ్గర దగ్గర 1600 కోట్లు ఫస్ట్ పార్టీకి మాత్రమే 900 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. సెకండ్ పార్టీకి 700 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. సో రెండింటికి కలిపి 1600 కోట్లు. ఫస్ట్ దానికి ఎక్కువ, సెకండ్ దానికి ఎందుకు తక్కువ అంటే కావాల్సిన CGI మోడల్స్, సెట్లు అవన్నీ ఆల్రెడీ రెడీ చేసుకొని సెకండ్ పార్టీకి నీట్ గా షూటింగ్ వెళ్ళిపోదాం. సో దానికి తక్కువ బడ్జెట్ ఉండొచ్చు అన్నారనమాట. కాకపోతే ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా చాలా పెద్ద బాంబు వెలిచిందని చెప్పాలి. ఈ 2 సినిమాల బడ్జెట్ అప్రాక్సిమేట్లీ $500 million అంట. అంటే దాదాపుగా 4000 కోట్ల బడ్జెట్ అన్నట్టు. హైలైట్ ఏంటో తెలుసా? మన హైయెస్ట్ గ్రోసింగ్ ఇండియన్ మూవీయే 2200 కోట్లు, దాట్ ఈస్ దంగల్. దాని తర్వాత నెక్స్ట్ ఉన్నది బాహుబలి 2 ద కంక్లూజన్ 1810 crores దగ్గర. ఈ 2 సినిమాల కలెక్షన్స్ కలిపినా గానీ రామాయణ సినిమా బడ్జెట్ ఎక్కువ 4000 కోట్లు అంటే అర్థం కావట్లేదు. అంటే నిజంగానే ఆరెంజ్ కలెక్షన్స్ తీసుకొచ్చి సినిమా హిట్ అవుతుందా అంటే మాత్రం 4000 కోట్లలో 2000 కోట్లు వీళ్ళు ఓటీటీకి నాన్ థియేట్రికల్స్ కి అమ్మినా గానీ మిగతా 2000 కోట్ల బ్రేక్ ఈవెన్ అంటే మామూలు విషయం కాదు. సో దే హ్యావ్ టు పుష్ దిస్ ఫిలిం ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్ వెరీ 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 హార్డర్ అన్నట్టు. అయినా కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ తెస్తా అంటే మాత్రం డౌటే. బట్ ఫస్ట్ పార్ట్ డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ కి వీళ్ళు అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రాకపోయినా కానీ, ఐ మీన్ టు సే ఒక 2000 కోట్ల కలెక్షన్స్ వచ్చినా కానీ సెకండ్ పార్ట్ కి 3000 4000 ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం పార్ట్ 1 పార్ట్ 2 పరిస్థితిలో మనకు తెలుసు. సో అట్లా జరిగితే దే విల్ బి సక్సెస్ఫుల్. లేకపోతే 4000 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అంటే నిజంగానే వర్త్ ఇట్ కాదు మనకి రామాయణతో తెలుస్తుంది. మీ థాట్స్ ఏంటి అసలు? 4000 కోట్ల బడ్జెట్ అంటే ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. బట్ స్పీకింగ్ ఆఫ్ రామాయణ, ఆమిర్ ఖాన్ గారు మహాభారత తీస్తారని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. సో దాని మీద వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారంట. ఈ సినిమా ఫ్రాంచైజ్ లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ న్యూ యాక్టర్స్ ని తీసుకుంటారంట. కొత్తగా వచ్చే న్యూస్ ఏంటంటే శ్రీకృష్ణ రోల్ లో ఆమిర్ ఖాన్ గారే చేసే ఛాన్స్ ఉందంట. ఇది ఎంతవరకు నిజమో కాదు మనకి ఫ్యూచర్ లో తెలుస్తూ ఉంటది. బట్ ఫిలిం ఫ్రాంచైజ్ అంటున్నారు, స్క్రిప్ట్ వర్క్ ఇయర్ స్టార్ట్ చేస్తా అన్నారు. అండ్ ఆల్సో ఒక డైరెక్టర్ ఉన్నారంట, చాలా మంది డైరెక్టర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్ ఆమిర్ ఖాన్ గారు ఉంటారు. సో చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఎలా ఉండదో చూడాలి. బట్ వీళ్ళు ఏది చేసినా కానీ నేను మాత్రం రాజమౌళి గారి కోసమే వెయిట్ చేస్తున్నా. ఆయన మహాభారతం స్టార్ట్ చేసినంటే అక్కడే ఉంటది ఇంకా. ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసుకున్నారు మనకి బాహుబలి గానీ, RRR గానీ, మగధీర గానీ, ఈగా గానీ, నెక్స్ట్ వచ్చే మహేష్ బాబు సినిమాతో కూడా ఇలాంటి సినిమాలు చేయాలంటే రాజమౌళి గారి వల్లనే సాధ్యం అనే ఒక బ్రాండ్ మార్క్ అయితే ఆయన పెట్టుకున్నారు. సో ఆయన మీద నాకు గట్టి నమ్మకం ఉంది. ఆమిర్ ఖాన్ గారు తీస్తే హ్యాపీ, ఎలా ఉండదో చూద్దాం. బట్ రాజమౌళి గారు తీస్తారు, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా. మీ థాట్స్ ఏంటి అసలు? ఆమిర్ ఖాన్ గారు మహాభారతం అంటున్నారు, ఎంతవరకు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. స్పీకింగ్ ఆఫ్ మహాభారతం, శ్రీమద్ భాగవతం మీద కూడా సినిమాలు రాబోతున్నాయి. ఫ్రాంచైజ్ గా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు. షూటింగ్ కూడా నిన్నతో స్టార్ట్ అయింది. ఈ షూట్ స్టార్ట్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యారని తెలుస్తుంది. సో ఇదేంటో తెలియదు, ఎవరు యాక్టరో తెలియదు, ఎంత పెద్ద స్కేల్ తెలియదు. కానీ పార్ట్ 1 అయితే స్టార్ట్ చేస్తున్నారంట. పార్ట్ 2 పార్ట్ 3 ఎన్ని ఉంటాయో తెలియదు నాకు. సో ఐఎమ్ ఎక్సైటెడ్. బట్ ఆల్సో దిస్ ఇస్ ద మార్కెట్ ఫర్ మిథలాజికల్, హిస్టారికల్ అండ్ పురాణాల మీద సినిమాలు తీయాలంటే ఇదే కరెక్ట్ టైం మన ఫీలింగ్ అన్నట్టు. సో అందరూ ట్రై చేస్తున్నారు. బాగుంటే హ్యాపీ. ఇంకో ఆది పురుషు కన్నప్ప రాకపోతే చాలు, అంతకంటే ఇంకేముంది నాకైతే మాత్రం. సో హరిహర వీరమల్లు సెన్సార్ పూర్తి అయిపోయింది. సినిమా రన్ టైమ్ 2 hours 32 minutes ఉండే ఛాన్స్ ఉందంట. ఒక్క సెన్సార్ కట్ కూడా జరగలేదంట. సినిమా చాలా క్లీన్ గా ఉందంట. అండ్ ఆల్సో ఈ సినిమా ఏ రకమైన హిస్టారికల్ రెఫరెన్స్ తో బేస్ అయిన సినిమా కాదంట. ఇట్స్ ప్యూర్లీ
ఫిక్షనల్ స్టోరీ అంట. ఔరంగజేబ్ ఒక ఇయర్ లో పుట్టిండు, చార్మినార్ ఇంకో ఇయర్ లో కట్టిర్రు, హరిహర వీరమల్లు వీటన్నిటికంటే ముందే చచ్చిపోయిండు, కాబట్టి ఇవన్నీ ఎలా కలిసినాయి అంటే మాత్రం ఇదంతా ఫిక్షన్ అంట. సో ఎలా ఉంటుందో చూడాలి. మరీ ఎక్కువ ఫిక్షనలైజ్ చేయకుండా, మరీ ఎక్కువ బడ్జెట్ బృందం పెట్టకుండా సినిమా బాగా తీస్తే హ్యాపీయే. సినిమా 24th రిలీజ్ అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ 20th నాడు వస్తుందంట. 20th అంటే జూలై 20. మీకు అర్థం కావట్లేదు, ప్రతి ఒక్కరు 20th అంటే 28th అంటున్నావు ఏంటి భయ్యా అంటున్నారు. 20th అంటే 20th. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా మంది రాస్తున్నారు కింద కామెంట్స్ లో, అది నేర్చుకుంటారు బాబు. సో కూలీ ట్రైలర్ August 2 నాడు వస్తుందంట. లోకేష్ కనగరాజు ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు, దానిలో కూలీ గురించి చాలా విషయాలు మాట్లాడారు. నెక్స్ట్ మూవీస్ ఏంటో కూడా చెప్పారు అన్నట్టు. ఆమిర్ ఖాన్ తో ఒక పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నారంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ సూపర్ హీరో మూవీ. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో తీద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. ఫస్ట్ అయితే ఖైదీ 2 కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇమీడియట్ మూవీ ఆమిర్ ఖాన్ గారితో, దాని తర్వాత విక్రమ్ 2 చేయాలి, తర్వాత రోలెక్స్ చేయాలి. వీలైతే విజయ్ గారితో లియో 2 అండ్ మాస్టర్ 2 కూడా చేయాలని ఉంది. కాకపోతే విజయ్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఆయన చేయరంటున్నారు. సో వీలైతే చేస్తా, కాకపోతే ప్రస్తుతానికి నాకు ఇమ్మీడియట్ మూవీస్ అయితే మాత్రం ఖైదీ 2, తర్వాత ఆమిర్ ఖాన్ గారి మూవీ, దాని తర్వాత విక్రమ్ 2 అండ్ రోలెక్స్ ఉంది అని చెప్తున్నారు. సో ప్రభాస్ గారి మూవీ ఉంటుందా అంటే మాత్రం ఏమో, చాలా 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 న్యూస్ వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే ఇవి అయిపోయి. అండ్ ఆల్సో ఈ నెల కూడా ఏం ఖాళీగా లేదు, చాలా రోజులు పడుతుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. ఆమిర్ ఖాన్ గారి సూపర్ హీరో మూవీ గురించి పక్క పెట్టినా కానీ కూలీ ట్రైలర్ August 2 అంట. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. బాహుబలి ది ఎపిక్. బాహుబలి 2 సినిమాల్ని కలిపేసి ఒకే మూవీలో ఎడిట్ చేస్తున్నారు. ఆ 2 సినిమాలు కలిపితే 5 hours 20 minutes ఇంత ఫుటేజ్ ఉంది. సో వీళ్ళు ఎడిట్ చేసి దాన్ని 3 hours 50 minutes కి తీసుకొచ్చారంట. సినిమా October 31 నాడు 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. అది తెలుగు, తమిళ్, మలయాళం అండ్ హిందీ. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. నేనైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతా. ఇట్స్ గోయింగ్ టు బి మై సెకండ్ రీ రిలీజ్. మొన్న కలేజాకి వెళ్ళిన తర్వాత ఇదే వెళ్ళిపోతా. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మీరు బాహుబలి ఫిలిమ్స్ లో ఏ సీన్స్ ఉంటాయి, ఏ సీన్స్ ఉండవో కింద కామెంట్స్ లో చెప్పండి. సో అఖండ 2 పరిస్థితి చూస్తుంటే ఆగమాగం అయ్యేటట్టు ఉంది భయ్య. ఎందుకంటే వాళ్ళు September 25 నాడు రిలీజ్ పెట్టుకున్నారు, అనౌన్స్ కూడా చేసేసారు. సేఫ్ గా డిసెంబర్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి పెట్టుకున్నారు అన్నట్టు. సో డిసెంబర్ కి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందంట. వాళ్ళ సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో డౌట్ వస్తుందంట. కాబట్టి వాళ్ళు డిసెంబర్ లోకి వచ్చే ఛాన్స్ గట్టిగా ఉందని చెప్తున్నారు. సో డిసెంబర్ కి వస్తే ఏ టైంకి వచ్చే ఛాన్స్ ఉంది అంటే మాత్రం December 5th కి ఆల్రెడీ ఇక్కడ మనకి రాజాసాబ్ ఉంది, హిందీలో దురంధర్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. సో అఖండ 2 December 18th కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి న్యూస్ అయితే వినబడుతుంది. కాకపోతే December 19th కి అవతార్ 3 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బాలయ్య డైరెక్ట్ అవతార్ కే టార్గెట్ పెట్టుకున్నారు అన్నట్టు. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. అంటే లైక్ ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉందా అంటే మాత్రం అఖండ 2 కి వేరే లెవెల్లో ఉంది. బట్ అవతార్ 2 ని దాటేస్తుందా అంటే మాత్రం బాలయ్యకి ఏదైనా సాధ్యమైన ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ ఏంటి అసలు? December 18th అఖండ 2 వస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ అఖండ కనుక పుష్ అయితే ఓజీకి తిరుగు ఉండదు, ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఓజీ ఖచ్చితంగా 25th నాడు వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది, ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. 25th నాడు సెప్టెంబర్ ఓజీ కుమ్మేద్దాం అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో మన ఇమీడియట్ పెద్ద సినిమా వార్ 2 ట్రైలర్ నెక్స్ట్ వీక్ మిడ్ లో వచ్చే ఛాన్స్ ఉందంట. అంటే మేబీ బిఫోర్ హరిహర వీరమల్లు, ఎందుకంటే హరిహర వీరమల్లు 24th రిలీజ్ అవుతుంది. సో థియేటర్ లో రిలీజ్ చేసుకోవడానికి అండ్ వార్ 2 ట్రైలర్ దానికి అటాచ్ చేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నా. బెటర్ 22, 23 అనుకుంటున్నాను అయితే మాత్రం థియేటర్ లో రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ ఈ సినిమాలో 6 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయంట. దాంట్లో హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ ఎన్ని ఉంటాయో తెలియదు. ఒక డాన్స్ నెంబర్ ఉంటుందంట. చాలా 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 పెద్ద స్కేల్లో తీస్తున్నారంట సినిమాని. ఇప్పటి వరకు ఉన్న స్పై యూనివర్స్ మూవీస్ అన్నిటికంటే పెద్ద సినిమా అంటే ఇది. ఏమో టీజర్ అయితే మాత్రం ఆ రేంజ్ లో ప్రామిస్ ఇవ్వలేదు. ట్రైలర్ బాగుండాలని కోరుకుంటున్నా. ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఇంకా తెలుగులో అయితే మాత్రం ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి తొక్కడమే మిగులుతుంది. మీరు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి వార్ 2 మీద. స్పీకింగ్ ఆఫ్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు చేసే మిథలాజికల్ మూవీ దట్ ఈస్ కుమారస్వామి మూవీ మీద కొత్త న్యూస్ వచ్చింది ఏంటంటే దే ప్లాన్ అండ్ అనౌన్స్మెంట్ వీడియో. కాకపోతే రామాయణ టీజర్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని తలదాన్ని రేంజ్ లో ఉండాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనం చేసే సినిమా రామాయణ మూవీ కంటే చాలా పెద్దగా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. సో దే వెంట్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ స్కేల్ అన్నింటినీ మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆగస్ట్ లో త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారి మూవీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఆ సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఇమ్మీడియట్ గా ఈ సినిమా మీద ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినా కానీ దాని తర్వాత మళ్ళీ చేస్తారంట 4-5 months తర్వాత సినిమా షూటింగ్ కి వెళ్తుంది. సో రామ్ చరణ్ గారి మూవీ అయితే మధ్యలో ఉండదంట. రామ్ చరణ్ గారు మన పెద్ద తర్వాత ఇమ్మీడియట్ గా వేరే సినిమా చేస్తారంట. అది చాలా ఫాస్ట్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో ఇడికి త్రివిక్రమ్ గారి మూవీ లేకపోయినా అది ఇంకో సినిమా జరుగుతుంది. ఇడికి త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారి మూవీ, దాని తర్వాత డైరెక్ట్ ఎన్టీఆర్ గారి మూవీ మీద స్టార్ట్ అవుతుందంట. అది రావడానికి టైం పడుతుందంట. సో ఇదంతా వినబడుతుంది. రామాయణమే 4,000 కోట్లు అంటే ఈ సినిమా ఎంత బడ్జెట్ ఉంటుంది? ఆ రేంజ్ బడ్జెట్ ఉండకుండా కానీ ఆ స్కేల్ ఎంత పెద్దగా ఉంటుందో మన ఊహకి వదిలేద్దాం. ప్రస్తుతం వదిలేద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. మీ థాట్స్ కింద కామెంట్స్ లేపెట్టి. అంతా సాఫీగా జరుగుతుంది, సినిమాలు బాగానే వస్తున్నాయి, ప్లాన్ చేద్దామనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు మెహర్ రమేష్ వచ్చి పెద్ద బండి వేసిన ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సో మెహర్ రమేష్ గారు చెప్పేది ఏంటంటే నేను చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నా, చేశాను, ప్లాన్ చేశాను. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనతో సినిమా చేస్తా అంటారు. భయ్యా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో వర్స్ట్ మూవీ అంటే నా దృష్టిలో కొమరం పులి.
దాని తర్వాత అంటే మాత్రం అజ్ఞాతవాసి. సో మెహర్ రమేష్ గారు ఆ స్ట్రీక్ ని దాటేసి వరస్ట్ మూవీ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారని నా ఫీలింగ్ అన్నట్టు. అంటే ఏంటి భయ్యా అలా అంటున్నా అంటే, మొన్న బోలాశంకర్ చూసి ఇంకా బతికే ఉంటే నీకు ఇలాంటి డౌట్లు రావు. ఖచ్చితంగా ఆ రేంజ్ రాడే పడతా నాకు గట్టి నమ్మకం ఉంది. అంటే మనం ఆ టైంకి సినిమా రిలీజ్ అయ్యాక ఎట్లుంటుందో తెలియదు, కానీ మనకు ఆల్రెడీ ఇప్పటి నుంచే పెట్టుకోవాలన్నమాట మైండ్లో. అలా ఉంటుంది అని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది. మెహర్ రమేష్ గారు ఇంకా వదిలేరా అంటే లైక్ ఎలా చేస్తారు, ఎలా కన్విన్స్ చేస్తారు హీరోలని నాకు డౌట్ వస్తుంది. చూద్దాం ఎట్లుంటుందో. మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అంట. ముందైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ కమిట్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఈ సినిమా అంటే అప్పుడు మాట్లాడుకుందాం. మీ థాట్స్ ఏంటి? నాకు వెంటనే సైరన్ బేస్ కొట్టేసినాయి, ఏమో చూద్దాం. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. స్పీకింగ్ ఆఫ్ షాకింగ్ థింగ్స్, అల్లు అర్జున్ అట్లీ మూవీలో ఒక హాలీవుడ్ యాక్టర్ విలన్ గా చేసే ఛాన్స్ ఉందని గట్టిగా వినబడుతుంది న్యూస్. ఈ హాలీవుడ్ యాక్టర్ ఎవరంటే ఈదర్ విల్ స్మిత్ అయినా రాక్ అయినా ఉండొచ్చు అంటున్నారు. రాక్ అంటే డ్వేన్ జాన్సన్. సో వీళ్ళిద్దరిలో ఎవరొకరు విలన్ గా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నాకైతే మాత్రం దీంట్లో ఛాన్స్ ఉంటే విల్ స్మిత్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రాక్ అయితే మాత్రం ఇంకా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాడు అన్నట్టు. నాకు పెద్ద నచ్చడు ఆయన గురించి తెలియదు అంటే మాత్రం హాలీవుడ్ లో లుక్ వేసేయండి, దారుణంగా ఉంటుంది పరిస్థితి. అట్లా అనుకున్న విల్ స్మిత్ ఇక్కడ ఏమైనా శుద్ధపూస అంటే మన ఆస్కర్స్ లో స్లాబ్ ఇన్సిడెంట్ గుర్తుందా మీకు? తెలుసా, చాలా పెద్ద జరిగింది. దాని తర్వాత హాలీవుడ్ కూడా ఆయన మీద ఒక షాడో బ్యాండ్ టైప్ వేసారు అన్నట్టు. ఎక్కువ మాట్లాడొద్దు, ఆయన సినిమాలు వచ్చిన అవార్డ్స్ ఇవ్వద్దు, పెద్దగా సినిమా రిలీజ్ అయినా కానీ ఎవడు మాట్లాడకూడదు, అట్లాంటి ఆయన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. దాని తర్వాత విల్ స్మిత్ గారు మళ్ళీ తన రెప్యుటేషన్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు. ఈ టైంలో విలన్ గా అల్లు అర్జున్ మూవీలో చేస్తే ఎలా ఉంటుంది అంటే మాత్రం ప్రస్తుతానికి నాకు మైండ్ పోయే థింకింగ్ ఏంటంటే, అల్లు అర్జున్ గారి మూవీలో ఎంతమంది చేస్తారు, ఎంత పెద్ద స్కేల్ ఇది నాకు అర్థం కావట్లేదు. అంటే అల్లు అర్జున్ గారే 4 క్యారెక్టర్లు చేస్తున్నారు, 5 హీరోయిన్స్, దాంట్లో దీపికా పడుకోన్ వారియర్ అంట, దీంట్లో మృణాల్ ఠాకూర్ అండ్ జాన్వీ కపూర్ లవ్ ఇంట్రెస్ట్ కాదో తెలియదు. ఇట్లా అనుకుంటే రష్మిక మందన ఒక నెగిటివ్ రోల్ లో చేస్తున్నారంట. ఇంకొక 5th హీరోయిన్ గురించి లుక్ టెస్ట్ నడుస్తుంది. ఈ సినిమా ఇంత క్రేజీగా ఉంటుంది ఏంట్రా అనుకునే లోపే ఒక హాలీవుడ్ విలన్ అంట. వీటన్నిటికంటే షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ సినిమాని అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. అది ఆగమాగం అయిపోతుంది. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అసలు ఈ సినిమా స్కోప్ ఏంట్రా అంటే మాత్రం నా మైండ్ పోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. అనౌన్స్మెంట్లు వస్తూ ఉంటే మెల్ల గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. 2027 లో రిలీజ్ చేద్దామని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు? హాలీవుడ్ విలన్ అంట, అల్లు అర్జున్ 4 రోల్స్ అంట, 5 హీరోయిన్లు, రష్మిక విలన్ అంటున్నారు, అట్లీ డైరెక్టర్ అంట. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. సలార్ 2 గురించి ప్రతి వారం ఏదో ఒక కొత్త న్యూస్ వస్తూనే ఉంటుంది భయ్య. ఈసారి కొత్త న్యూస్ ఏంటంటే, రాజాసాబ్ అయిన వెంటనే సలార్ 2 షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారితో ప్రశాంత్ నీల్ గారి సినిమా ఉంటుందంట. ఆ న్యూస్ అలా ఉన్నా కానీ రామ్ చరణ్ గారితో కూడా సినిమా ఉండే ఛాన్స్ ఉందంట. వీటన్నిటి పెట్టుకొని సలార్ 2 ఎప్పుడు వస్తుందంటే మాత్రం వీటన్నిటికంటే ముందే అది వస్తుందంట. కొంతమంది ఏమంటున్నారంటే ఈ ఇయర్ అక్టోబర్ లోనే సినిమా షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. నేను కొంచెం నమ్మను, ఎందుకంటే ఇది స్పిరిట్ ఉంది అండ్ అడిదికి ఎన్టీఆర్ నీల్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోవాలి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి ఎన్టీఆర్ నీల్ అయిపోయిన వెంటనే ఇడికి సలార్ 2 షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. సలార్ 2 లో చైల్డ్హుడ్ పోర్షన్ అండ్ ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ఆల్రెడీ షూట్ చేసేసారంట. సో మిగతా అంతా కూడా కంప్లీట్ చేస్తారు అంటారు. లాస్ట్ టైం 70% షూట్ అవంతా నాకు అప్పుడే డౌట్ వచ్చింది, బట్ స్టిల్ షూట్ అయితే కొంచెం అయింది, దాని తర్వాత కంటిన్యూ చేస్తారంట. ఇదంతా కరెక్టే. మరి స్పిరిట్ పరిస్థితి ఏంటంటే అక్కడే చిక్కు వస్తుంది. సో స్పిరిట్ షూట్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఆ షూట్ లో అక్టోబర్ నుంచి ప్రభాస్ గారు జాయిన్ అవుతారంట. కాకపోతే మనకు లాస్ట్ టైం తెలిసినట్టుగా స్పిరిట్ కోసం ప్రభాస్ గారు మిగతా సినిమా కమిట్మెంట్స్ అన్నింటినీ పక్కా పెట్టేసి టోటల్ 150 days అంతా స్పిరిట్ మీదే కూర్చొని దాని తర్వాత వేరే సినిమాలు చేస్తారని చెప్పేసి అప్పట్లో న్యూస్ వచ్చింది. ఇప్పుడు అది కొంచెం మారే ఛాన్స్ ఉందంట. అంటే వేరే సినిమా కమిట్మెంట్లు కూడా జగ్గులవుతున్నాయి. సో స్పిరిట్ ని టోటల్ ఎక్స్క్లూజివ్ గా షూట్ కంప్లీట్ చేసుకోకుండా మధ్య మధ్యలో వేరే సినిమా షూట్ ని కూడా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందంట. ఇందులో సలార్ 2 కూడా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే ఫౌజీ టోటల్ షూట్ కంప్లీట్ అయిపోయిందో లేదో డౌట్ వస్తుంది. సో సెప్టెంబర్ లో స్పిరిట్ స్టార్ట్ అయిపోయి దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఎప్పుడైతే ఫ్రీ అవుతారో వెంటనే సలార్ 2 స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసుకొని వెంటనే ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ మూవీ మీద, ప్రభాస్ గారు వేరే మూవీస్ మీదకి వెళ్తారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. వీటన్నిటి మధ్యలో కల్కి 2 ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంత గందరగోళం ఉంది భయ్య, ఆగం ఉంది పరిస్థితి. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ డేస్, మాకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, అప్పుడు మాట్లాడేసుకుందాం. ఈ మూవీస్ లైన్ అప్ మీద మీ థాట్స్ కింద కామెంట్స్ లేపండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ వీక్. ఇంకా చాలా విషయాలు రాబోతున్నాయి, అవి సండే లైవ్ లో మాట్లాడేసుకుందాం. అండ్ మా కాంటెంట్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసాము. నువ్వు సబ్స్క్రైబ్ కొడితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. తొందరగా 75,000 దాటేసిద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.